మహాదేవ శ్రీమాత్రే నమః. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే డిసెంబర్ నెలలో వీరికి రావాల్సినటువంటి ధనం రావడం, అదేవిధంగా కొంచెం వీరికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఖచ్చితంగా కూడా ఒక అహంకారమైనటువంటి భావనను విడిచిపెట్టండి. మొండి వైఖరిని విడిచిపెట్టి చక్కగా కూడా ప్రతి వ్యక్తిలో కూడా దత్తాత్రేయ స్వామి యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. మకర రాశి వారు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి పారాయణం కానీ, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క ఫోటో మీ వాల్పేపర్గా పెట్టుకోవడం కానీ స్క్రీన్ మీద, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఫోటోను ఖచ్చితంగా మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు మకర రాశి వారు ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి పారాయణం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగం కావచ్చును, సంతానం కావచ్చును, అదేవిధంగా అంటే ఏనాటి శనిలో ఉన్నారు మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించుకోండి. ఇప్పుడు మీకు 3వ దశలోకి రావడం జరిగింది. 3వ దశ అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు ఎంతో కూడా కష్టపడి, ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, ఎంతో మనీ లాస్ కావచ్చును, ఆరోగ్యము లాస్ కావచ్చును, ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాలు, లాస్ట్ 3 ఇయర్స్ గడిచిపోయాయి. ఇక రాబోయే 2.5 సంవత్సరాలు ఏమిటి అంటే మనీ రిలేటెడ్, డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ధర్మంగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా, నాన్ వెజ్కు మందుకు దూరం ఉండి చక్కగా ఉన్నట్టయితే మీకు అధిక మొత్తంలో డబ్బు ఆ యొక్క శనిశ్చరుడు ఇవ్వడం జరుగుతుంది. ఇనుము రిలేటెడు, కారు నడిపేటువంటి వారు కానీ, లేదా మోటారుకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉండేటువంటి వారు జాగ్రత్త వహించడం అవసరం. ఇంకను మీరు ఏమైనా కారు తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నా కూడా తీసుకోవచ్చును. మంచి ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బాగుంది. ఏమైనా మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించడం అవసరం. వీరు అబద్ధాలు ఆడకుండా, మందుకు బానిస కాకుండా ఉన్నట్టయితే చక్కటి ఫలితం ఉంటుంది. మకర రాశి వారికి కేవలం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆకు పూజ మరియు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పణ చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తాయి. మకర రాశి వారు కొంచెం సేఫ్ సైడ్గానే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మీ మొండి వైఖరిని విడిచిపెట్టుకోండి. దయచేసి కూడా పిల్లలు అయినట్టయితే బండి మీద వెళ్ళేటువంటి సందర్భంలో జాగ్రత్త. పిల్లలకు 2 వీలర్స్ కొనియకండి, కొన్ని రోజులు కాస్త ఆపండి. ఎందుకంటే వారు 7:30లో ఉన్నారు. బైక్ యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది మకర రాశి వారు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కూడా వీరికి దూరంగా ఉంచండి. మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా వీరికి ప్రమాదమే. ఎందుకంటే ఇవాళ రేపు ఆన్లైన్లో బెట్టింగ్స్ కావచ్చును, లేదా క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చును, లేదా ఇంకేవో మనకు నీచమైనటువంటి పనులు కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. కనుక వాటి ద్వారా వీరు చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా మకర రాశి వారు 2 కొట్టైనా కూడా వారికి మంచి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా మీరు తల్లిదండ్రులు, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వారి యందు కొంచెం కఠినంగా ఉండండి. వారు ఏదో అలిగారు అని చెప్పో, లేదా వారు ఇంకేదో అని చెప్పో మీరు వారికి లొంగిపోయి మీరు ఇబ్బందులు మాత్రం పడేటువంటి పరిస్థితిని తెచ్చుకోకండి. కనుక కొంచెం 7:30లో ఉన్నారు, జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారు అబద్ధాలే చెప్తారు. ఇప్పుడు ఉండేటువంటి సందర్భంలో ఏదో అబద్ధం చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి మీ దగ్గర నుండి డబ్బు తీసుకొని ఫ్రెండ్స్తో పార్టీలు కావచ్చును, లేదా అదేవిధంగా ఇంకేదైనా అబద్ధం చెప్పి వారు వెళ్ళి మనీ ఖర్చు పెట్టి వారి ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు వారికి ఇష్టం. కనుక ఇంకా నైట్ టైం జాబ్ చేసేటువంటి వారు కాస్త ట్రావెలింగ్ చేసేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించడం అవసరం. మహాదేవ శ్రీమాత్రే నమః.